చివరి వారం మనం ఆలోచించిన అంశాన్ని తిరిగి మళ్ళా ఆలోచిద్దాం. ఆధారాలు ఉన్న అబ్రహాములోని విశ్వాసం కలగడం లేదా? చివరి వారం నేను చెప్పిన అంశాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, ఒకనాడు అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు అని ఆయన గురించి రాయబడిన వచనాలు చూపించి, దేవుణ్ణి ఆయన నమ్ముతున్న కాలం ప్రస్తుతం మనం నమ్ముతున్న కాలం చాలా వ్యత్యాసం ఉందని చెప్పాను. ఆయన కాలానికి దేవుని గురించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఏమీ లేకపోయినా కేవలం దేవుడు చెప్పాడు అని ఆ మాటను బలంగా నమ్మి విశ్వసించి విశ్వాసులకు తండ్రిగా మారాడు అన్నది చివరి వారం మనం చూసాం. ఇకపోతే అక్కడ నేను ముగింపులో చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, పరలోకానికి వెళ్ళాలి అని ఆశ కలిగి బ్రతుకుతున్నాం. అయితే చివరి వారం చెప్పిన మాట ఏంటంటే, అబ్రహామునుకున్న విశ్వాసం మనకి కలిగితేనే తప్ప, అబ్రహాముల వలె విశ్వాస సంబంధులమైతేనే తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేము అని చెప్పాను. ఆశీర్వాదం అనగానే మళ్ళా లోకం వైపు ప్రస్తుతం క్రైస్తవులు ఆలోచిస్తున్నట్టుగా ఆశీర్వాదం అనగానే ఇల్లు, డబ్బు, ఉద్యోగము, మేలు, శరీర సంబంధమైనవే ఆశీర్వాదాలు అని ఆలోచిస్తున్నారు. కాదు అని ఆ భాగాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ఒకసారి అక్కడి నుంచి ప్రారంభిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు విశ్వాసము, 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే, అది మనం చివరి వారం ముగింపులో చదివింది, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఇది నిజంగానండి చదవడానికి మామూలుగా ఉంటుంది, కానీ నేను టైటిల్ వేసి 2 వారాలు అబ్రహాం గారి విశ్వాసం గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయనకున్న విశ్వాసం మనకు వస్తేనే మనం అబ్రహాముకి కుమారులుగా పిలువబడతాం. అబ్రహాముకి కుమారుడుగా పిలువబడిన వాడే, అర్హత పొందుకున్నవాడే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఎక్కడుంది ఇది అంటే, కంటిన్యూషన్ కింద మీరు చదువుకుంటూ వచ్చేస్తే 9వ వచనం చదువుదాం డైరెక్ట్గా. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాముతో కూడా, అది విశ్వాస సంబంధులే, విశ్వాసం కలిగిన వాళ్ళే, విశ్వాసాన్ని భూమి మీద ఉండగా సంపాదించిన వాళ్ళే విశ్వాస సంబంధి అయిన అబ్రహాముతో కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అన్నారు. ఇక్కడ చాలామంది పొరపడిన విషయం ఏంటంటే, ఆశీర్వాదము అనగానే మైండ్ వెంటనే భూముల మీదకి, ఇళ్ళు మీదకి, ఉద్యోగాల మీదకి, పొలాల మీదకి, ఆస్తుల మీదకి వెళ్ళిపోవటం వల్ల దేవుడు చెప్పిన అసలైన ఆశీర్వాదానికి అర్థం తెలియలేదు, అసలైన ఆశీర్వాదం యొక్క విలువ తెలియకుండా పోయింది. ఇక్కడ మీరు అబ్రహాముకున్న విశ్వాసం ఎలాగైతే ఉందో అలాంటి విశ్వాసం పొందుకున్న వాళ్ళే ఆశీర్వదింపబడతారు అని రాశాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, అసలు అబ్రహాము సంబంధులు, విశ్వాస వీరులు పొందుకునే అసలైన ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఇక్కడ చేపట్టండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. ఈ 25వ అధ్యాయం 34వ వచనం అంటే మీరు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో ముందుగానే చెప్పబడిన భాగం అది. చనిపోయిన వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నిలవబడ్డారు. నిలవబడిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని 2గా వేరుపరిచాడు. నీతిమంతుల్ని కుడిపక్కకు తీసుకుని వచ్చాడు, దేవుడి కొరకు బ్రతకిన వాళ్ళని ఎడమ పక్కకు తీసుకుని వచ్చాడు.
అప్పుడు కుడి పక్కన ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఈ పదమండలం చేసుకోండి, వీళ్ళందరికీ దేవుడు పెట్టిన పేరేంటంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నట్టు. చూసారా, తండ్రి వీళ్ళందరినీ ఏం చేశాడట? ఆశీర్వదించాడట. ఇంతకీ వీళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్పాలి నాకు. ఆస్తుల, ఇల్లుల, భూముల, పొలాల, ఏంటి వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం అంటే అక్కడే ఉంటుంది కింద కంటిన్యూషన్లో. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అది పరలోకాన్ని స్వతంత్రించుకోండి, పరలోక రాజ్యాన్నంతా నేను మీకు ఇస్తాను, ఇది సిద్ధపరచబడిన ఆశీర్వాదం అన్నాడు. వీళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు లోతుగా ఆలోచిస్తే, ఇక్కడ ఆశీర్వదింపబడిన వారలారా అని ఎవరినైతే పిలుస్తున్నాడో ఈ నీతిమంతులు, విశ్వాస వీరులందరూ భూమి మీద దేవుడు పక్షాన ఆస్తులను సంపాదించుకున్న వల్ల, పోగొట్టుకున్న వల్ల? మీరు బాగా ఆలోచించండి. వీళ్ళు సంపాదించుకున్న వల్ల, పోగొట్టుకున్న వల్ల చెప్పండి. పోగొట్టుకున్న వాళ్ళు. స్టెఫను ప్రాణాలు పోగొట్టుకుంటే, యాకోబు తల నరికించుకుంటే, పౌలు గారు ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటే, తన యవ్వనాన్నంతా అర్పిస్తే, ఇలా దేవుడి కోసం ఎన్నో త్యాగాలు చేసిన భక్తులు, వీరమరణం పొందిన ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు, న్యాయాధిపతులు, ఏమంటే ప్రవక్తలు, వీళ్ళందరూ యేసుక్రీస్తుల వారు ఎదుట నిలబడితే వాళ్ళతో అంటున్నాడు, నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని. అంటే ఇప్పుడు మనకు బాగా ఆలోచిస్తే అసలైన బ్లెస్సింగ్, రియల్ బ్లెస్సింగ్ లేదా రియల్ ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, ఎవరైతే పరలోక రాజ్యానికి అర్హత సంపాదిస్తాడో, భూమి మీద దేవుడిని నమ్మి విశ్వసించి, నేను భూమి మీద దేవుడి కోసం ఏదైనా ఖర్చు పెడితే లేదా నా జీవితాన్ని ఇస్తే, నేను ఏదైనా దేవుడి కోసం త్యాగం చేస్తే నా కోసం పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది అని ఎవరైతే విశ్వసిస్తారో వాడు ఆశీర్వదింపబడిన వాడు. నేను ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అసలు పరలోకం వెళ్ళాలని అందరికీ ఉంటుంది, పరలోక రాజ్యంలో ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పరలోక రాజ్యాన్ని నువ్వు చూడాలి అంటే నీ ఆత్మీయ జీవితానికి పిల్లర్ విశ్వాసం. విశ్వాసం, దేవుడి పైన నమ్మకం, దేవుడు చెప్పే ప్రతి మాట విశ్వసించటం, దేవుడు చెప్పే ప్రతి మాట నమ్మటం. అలా నమ్మిన నాడు పరలోక రాజ్యాన్ని చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో దేవుడి మాటలు అన్ని విశ్వసిస్తారంటే కొన్ని విశ్వసిస్తాడు మనిషి, కొన్ని విశ్వసించడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నువ్వంటున్న పరలోకం నేను వెళ్ళాలి, ఆ పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నేనేం చేయాలో చెప్పు అన్నాడు. యేసుప్రభు చెప్పింది మీకు తెలుసు కదా, నువ్వు యూదుడు కదా, ఇశ్రాయేలు కదా, నీకు తెలియదా ఆజ్ఞలు పాటించాలి అని అంటే, అప్పుడు వాడు ఏమన్నాడు, నాకు తెలుసు, నేను ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇయ్యు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, సేవకి వెళ్దాం అన్నాడు. వాడు వచ్చాడా? అంటే ఆస్తి నమ్మి బేదలకి ఇస్తే పరలోక రాజ్యంలో నీకు ధనం కలుగుతుందని చెప్పాడు. అక్కడ చెప్పాడా? యాజ్ ఇట్ ఈస్గా మాట ఉంటుంది. నీ ధనం పేదలకి ఇస్తే, సువార్తకి ఇస్తే నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అన్నాడు. ఆ మాటను వాడు విశ్వసించాడా? నమ్మాడా? నమ్మలేదు. అంటే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలా? బైబిల్లో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనిషి నమ్మడు. ఇదే ప్రాబ్లం దేవుడికి, మనిషికి. ఇదే పెద్ద సమస్య. ఇదే మనుషులకి దేవుడికి పెద్దగా గ్యాప్ ఏమి లేదండి, పెద్దగా వైరం ఏమి లేదు, పెద్దగా విరుద్ధం ఏమి లేదు. ఈ ఒక్క విషయంలో దేవుడు హట్ అవుతాడు. మనిషి విషయంలో నేను చెప్తే ఎందుకు రమ్మోరా అంటాడు, ఇప్పుడు మనుషులు లోకంలో చెప్తున్న మాటలన్నీ నమ్ముతున్నాం కదా. చివరి వారం చెప్పాను మీతో చాలా ఎగ్జాంపుల్స్. మనుషులు చెప్పేవన్నీ నమ్ముతాం కదండి. మనుషులు ఈరోజు ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకి నచ్చింది ఏదో తినండి, మీకు అవైలబుల్గా ఉన్నది ఏదో తినండి అనేవారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆన్ చేయండి,
ఆరోగ్యంగా ఉండండి, ఆకులు తినండి, మొలకలు తినండి అనగానే అందరూ ఆకులు ఏమండి మొలకలు మొదలుపెట్టారా? మొదలుపెట్టారు. అంటే నీకు ఆరోగ్యంగా ఉంటామంటే ఆడు గడ్డి తినమన్నా తింటారు, నమ్ముతారు మనిషిని. అంటే ఆడు చెప్పాడండి, ఎవరో మరి ఆ మంత్రి సత్యనారాయణ గారు చెప్పారండి, నమ్మాలండి. ఆయన పెద్ద ఆయనండి. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, పైన ఉన్న ఆయన బాగా పెద్ద ఆయన. చూసారా, మంత్రి గారిని నమ్మిన వాళ్ళు దేవుడిని నమ్ముతారా? ఇంకో విషయం చెప్తాను. మంత్రి గారు ఆరోగ్యం ఇస్తారు అనుకుందాం. ఆరోగ్యంగా ఉన్నవాడు బతికేస్తాడా ఆయుష్ లేకపోతే? ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? అది అసలు రిమోట్ ఆయన దగ్గర ఉంది, ఆయన నమ్మరు మనుషులు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఏమండి నువ్వు శరీరం బాగుంటుంది, నీ ముఖానికి రంగు వస్తుంది, నీకు జుట్టు వస్తుంది అన్నారు అనుకోండి, ఇంకంతే. వాళ్ళు వెనకాల పడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏ చెప్తే చేస్తారు. చివరి వారం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, యేసుప్రభు ఎంత పెయిన్ అనుభవించాడో చివరి వారం చెప్పాను. నేను మీతో సత్యమును చెప్తున్నాను, మీరు నన్ను నమ్మరు అనేసాడు. నమ్ముతాడండి దేవుడు మాట? నమ్ముతాడండి మనిషి? నమ్మడు కదండి. ఇప్పుడు మీరు జాగ్రత్తకి ఈ బిట్ట ఆలోచిస్తే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ఎందుకు అంటున్నాడంటే, భూమి మీద నా మాటలన్నీ నమ్మి నా కోసం మీ జీవితాలను పనంగా పెట్టి బ్రతికారు. అక్కడ చంపేస్తాం ఆ రోజని స్టెఫన్ దగ్గరికి వస్తుంటే రాళ్ళు పట్టుకుని కొడితే కొట్టండి, చచ్చిపోతే నేను పరదేశకి వెళ్తాను కదని పరదేశం విశ్వాసంతో చూశాడు. యేసుప్రభు కనబడిపోయాడు, తండ్రి కనబడిపోతున్నాడు. అదిగో దేవుడు, మీరు కొడితే కొట్టుకోండి అన్నాడు. నిజంగా చెప్తానండి, ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా ఎక్కువైపోయి ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయని వెతికి మన చర్చ్ అడ్రస్ కనుక్కొని పైకి ఎవడో వస్తాడు మీ సంగతి చూస్తామని కింద కత్తులట్టుకుని నుంచుంటే ఆరాధనకి ఎంతమంది వస్తామని చెప్పండి? పైకి వెళ్ళి నుండి పొడి చేస్తామని కింద కత్తట్టుకుని నిలబడితే ఎంతమంది వస్తాం? చంపుకోవా అదో పర్లేకు అంటావా? ఇటు మనం అంటావా? ఆ లెవెల్ విశ్వాసానికి వచ్చారా? మనం నిజంగా ఆలోచించుకుందాం. వచ్చామా? స్టెఫన్కున్న విశ్వాసానికి వచ్చామా? రాలేదు. ఇప్పుడు అబ్రహాం గారిని మనం కళ్ళ ముందు పెట్టి దేవుడు పదే చెప్తున్నది, అబ్రహాముతో పాటు మీరు విశ్వాస సంబంధులైతే తప్ప, అబ్రహామునుకున్న విశ్వాసం మీకు ఉంటేనే తప్ప మీరు ఆశీర్వాదం పొందలేరు. అంటే పరలోక రాజ్యాన్ని చూడలేరు. డైరెక్ట్గా చెప్తున్నాడు, పరలోక రాజ్యాన్ని చూడలేం, దేవుడిని చూడలేం. ఇప్పుడు తొలి శతాబ్దంలో ఉన్న, ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం ఉందండి. ఇప్పుడు యేసుప్రభు కాలంలో యేసుప్రభు చెప్తే యవనస్తుడు వినలేదు. ఒరే నీ ఆస్తి నమ్మి పేదలకు ఇయ్యి, నీకు పరలోక రాజ్యంలో ధనం కలుగుతుందంటే వాడు నమ్మలేదు దాన్ని. కానీ యేసుప్రభు తర్వాత అపోస్తలుడు బోధ చేస్తున్న కాలంలో తొలి శతాబ్దంలో ఉన్న సంఘంలో కొంతమంది ఆ మాట నమ్మారు. నమ్మి వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఆ యవనస్తుడు నమ్మంది వీళ్ళు నమ్మారా లేదా? నమ్మారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పనా? వీళ్ళందరూ విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి పరలోక రాజ్యంలో ఆస్తి కలుగుతుంది, వీళ్ళు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. యాస్టీజ్ అదే గుంపులో పక్కన ఎడం వైపున ఉంటాడు వీడు. ఎవరు? యేసుప్రభు కాలంలో దేవుడి మాట నమ్మక నరకానికి పోయి ఎడం వైపు బ్యాచ్లో ఉంటాడు. యవనస్తులు అక్కడ ఉంటాడా? ఉండడా? యేసుప్రభు 2 గ్రూపులు చేసినప్పుడు ఎడం పక్క గ్రూపులో ఎవరుంటారు చెప్పండి? పోనీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బైబిల్లో మనం విశ్వాస వీరుల జాబితా చదువుకుంటాం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా. వాళ్ళంతా ఎక్కడుంటారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? పరదేశంలో ఉన్నారు. వాళ్ళను చంపినోళ్ళు, ఆ విశ్వాస వీరులను చంపినోళ్ళు, దేవుడు లేడన్నోళ్ళు, దేవుని నమ్మనోళ్ళు. ఏమండి, చాలామంది రాజులు, చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని హింసించారు కదా. రోమ చక్రవర్తులు వాళ్ళు కానీ, సంఘాన్ని హింసించిన వాళ్ళు కానీ, దైవజనులను చంపిన వాళ్ళు కానీ, క్రైస్తవ్యాన్ని హింసల పాలు చేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు మీకు విషయం తెలుసా? 2 సాక్షి సమూహాలు ఉన్నాయి మనకి. ఒక సాక్షి సమూహం ఏమో భక్తులు, మాలో బతకండి పరలోకం వస్తారని సాక్ష్యం ఇస్తున్నారు. 2వ సాక్షి సమూహం ఉంది మనకి. ఎవరాళ్ళు? నరకంలో కాలి కేకలు వేస్తున్న వాళ్ళు. వాళ్ళు సాక్షులు కాదేటి, మాలా బతికారంటే మీరు మా దగ్గరికి వస్తారు. మంచి సాక్ష్యం కదా అది. 2 సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు. ఇప్పుడు విశ్వాస వీరుల జాబితాలో చేరి విశ్వాసాన్ని సంపాదించుకుని దేవుడి మాటలు ప్రతిదీ నమ్మి ఇదిగో మాలా పరదేశకు వస్తారని ఒక సమూహం ఒక పక్క, ఇటుపక్క పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్న సమూహం. లేదా మనకు ట్రయల్ వర్షన్గా ఒకరిని చూపించాడు యేసుప్రభు. ఎవరిని? ధనవంతుడిని. ఇప్పుడు ధనవంతుడిని ఒకరిని చూపిస్తే అక్కడ ధనవంతుడు ఒకడే ఉన్నాడా?
ఇప్పుడు మనం లాజర్ని చూస్తాం. లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రూమును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ అబ్రహాం ఉన్నాడు, లాజర్ ఉన్నాడు. ఇంకా చెప్పండి ఎవరున్నారు అక్కడ? ఇంకెవరున్నారు? దావీదు అక్కడే ఉంటాడు, సమూయేలు అక్కడే ఉంటాడు, నోవహు అక్కడే ఉంటాడు, భక్తులందరూ అక్కడే ఉంటారు కదండి, నీతిమంతులంతా అక్కడే ఉంటారు. మరి వీడు పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు, యాతన పడుతున్నాడు అన్నాం కదా, అక్కడ ఆవిడ అక్కడే ఉంటాడా? వాళ్ళ దానం 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 అనుకుని బతికిన వాళ్ళు అందరూ ఆడి పక్కనే ఉంటారా? ఆడి పక్కనే ఉంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీ నివసిస్తున్న వాళ్ళ ప్లేస్ కూడా ఎక్కడ? అక్కడే. అదో సాక్షి సమూహం, వాళ్ళకి సాక్ష్యం అనమాట. మనకేమో భక్తుల సాక్ష్యం, వాళ్ళకేమో వాళ్ళ సాక్ష్యం. రారా అంటున్నారు వాళ్ళు. మావాడివే కదా నువ్వు, మాలాగే బతుకుతున్నావు కదా, రా నీకోసం ప్లేస్ అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎక్కడ? పాతాళంలో. మనల్ని ఏమో తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తాయి, ఆడికి ఎవడు రాడు. చచ్చిపోయిన మరుక్షణం జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాడు. ఎక్కడికి? పాతాళానికి. ఒక్క క్షణంలోనే రై ఏమని వెళ్ళి ఎవడి మీద పడతాడో తెలియదు, ఆడి మీద పడతాడు. వెళ్ళి ఆడి మీద పడి తేరుకునే లోపు పక్కన ఏం కనబడుతుంది? అగ్ని. కేకలు వేయటం. ఏమండి ఆ అగ్ని తట్టుకోలేక, నిజంగా బైబిల్లో వచ్చిన చదివానండి మొన్న. నేను చాలా రోజుల నుంచి చదువుకుంటున్నాను కానీ అది అందలేదు. మొన్న టక్కమని లైట్ వెలిగింది. పాతాళం అంటే ఏంటంటే, నరకం అంటే ఏంటో తెలుసండి అసలండి. అది ఓ మాట రాశాడు దేవుడు, ఆ మాటకి నేను చాలా వేదన చెందాను. ఎందుకు వీళ్ళకి పాతాళం అర్థం అవ్వలేదు అనిపించింది. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళకి, పాపాలు చేస్తున్న వాళ్ళకి, నేరాలు చేస్తున్న వాళ్ళకి ఈ మాట అర్థమైతే ఎంత బాగుండు అనిపించిందండి. పాతాళం గురించి చెబుతూ కీర్తనలో దావీదు గారు అంటారు, అసలు పాతాళం అంటే ఏంటో తెలుసా నాయనా, మీకు మరణం అంటే ఏంటో తెలుసా? మరణించిన వానికి దేవుని జ్ఞాపకాలు ఏమి ఉండవన్నాడు. మరణించిన వాడికి ఏముండవట? దేవుని యొక్క జ్ఞాపకాలు. చూస్తారా ఒకసారి? ఆ మాట తీస్తాను. కీర్తనల గ్రంథం తీయండి, 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. అండర్లైన్ చేయండి. ఇది చదవడానికి మామూలుగా ఉంటుంది కానీ ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోద్ది. మరణమైన వారికి అంటే పాతాళానికి వెళ్ళిపోయిన వారికి, చచ్చిపోయిన వాళ్ళకట నిన్ను గూర్చిన జ్ఞాపకము. ఎవరు జ్ఞాపకం రారు అక్కడ? పాతాళంలో ఎవరు జ్ఞాపకం రారు? దేవుడు జ్ఞాపకం రాడట. ఎందుకు రాడు చెప్పాలి. ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకుందాం. మనకి ఏ కష్టం వచ్చినా వెంటనే మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? చిన్న పెయిన్ రాగానే, ఏదైనా అనారోగ్య సమస్య కానివ్వండి, ఎవడన్నా ఏదైనా అన్నవ్వండి, ఇంట్లో ఏదైనా పిల్లలకి బాగోకపోయినా, మనకి ఏ చిన్న శోధన వచ్చినా మన హృదయం మనకు తెలియకుండానే ఏముంటుంది? పరలోకమందున్న మా తండ్రి, ఏటి డాడీ నాకు ఇలాగైంది ఏంటండి, పిల్లల్ని చూసుకోండి డాడీ, కొంచెం ప్రార్థన చేస్తాం. హృదయంలో ప్రార్థన చేస్తాం, పక్కలతో చేయించుకుంటాం, దైవజనుడితో చేయించుకుంటాం. అంటే మనకి ఇక్కడ ఏదైనా సమస్య రాగానే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. కష్టం రాగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు. అంటే భూమి మీద దేవుడు జ్ఞాపకాలు ఉంటాయి నీకు. దేవుడు నీకు గుర్తొస్తాడు, జ్ఞాపకం వస్తాడు. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఆయన ప్రేమకి గుర్తులు పెట్టాడు భూమి మీద. అది చూడగానే అబ్బా మా డాడీ అండి, దేవుడు గుర్తొస్తాడు మనకి. వేసవకాలం ఇది, ఓ పండు వస్తుంది. ఏ పండు? మామిడి పండు. తిని జ్యూస్ అలాగ పీలుస్తుంటే ఎవరు జ్ఞాపకం రావాలి? భక్తులకు వస్తాడులేండి, అందరికి రారు. మిగతా వాళ్ళు ఆరగించడం తప్ప ఆలోచించే శక్తి కోల్పోయారు కదా. మామిడి పళ్ళు అన్నీ జ్యూస్ చేసుకుని అట్లా తాగి పడుకోవడమే. పండు చూడగానే ఎవరు జ్ఞాపకం రావాలి? బా ఏమి టేస్ట్ అండి, ఏమి రుచి అండి. ఒక పుచ్చకాయ తినగానే ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. ఒక మంచి కాఫీ తాగగానే ఎవరు జ్ఞాపకం రావాలి? ఏమి పాలండి, ఏమి కాఫీ పొడండి. అంటే ఇవన్నీ దేవుడు ప్రేమకు గుర్తులు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారేమో, ఒరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి నిరంతరము దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ దేవుడు ప్రేమ గుర్తులు అంటాను నేను, కాదా? మనం తింటున్నది, త్రాగుతున్నది, ధరించుకుంటున్నది, మనం అనుభవిస్తున్నది, మనం సంతోషిస్తున్నది, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా అండి దేవుడి ప్రేమకు గుర్తు. మనకిష్టం. అది ఎవరు చెప్పండి? అంటే బాడీ చూసుకోగానే ఎవరు జ్ఞాపకం రావాలి? బా దేవా ఏం జుట్టిట్టవు తండ్రి నాకు. మగ పిల్లలు అయితే అప్పుడప్పుడే వాడు టీనేజ్లోకి వస్తే ఆడికి లైట్గా మీసాలు వస్తూ ఉంటాయి. అంతే, ఆడు మీసం ఏమంటే అద్దం ముందుకెళ్ళి ఇలాగ తిప్పుతూ ఉంటాడు దాన్ని.
నా మొహం ఏంటి, నా మీసాలు ఏంటి, నా రంగు ఏంటి, నా గడ్డం ఏంటి అంటే పాపం వాడు కుర్రోడు కదా, ఇంకా అదే ప్రపంచం వాడికి. ఓ మురిసిపోతుంటే ఏమంటే లోతుగా వాడికి దేవుడు అర్థమైతే ఆ మురిసిపోతున్న ప్రతిసారి ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. దేహాన్ని చూసుకున్న దేవుడే. భార్యను చూసుకుంటే భార్య మనకు భార్య వచ్చిందనుకోండి, భార్య గురించి ఒక మాట రాశాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. భార్య యెహోవా యొక్క దానము అంటే భార్యను చూడగానే ఈవిడ ఆయన కుమార్తె నాకు ఇచ్చాడు, అమ్మ స్తోత్రం దేవుడు. భార్యను చూడగానే ఎవరు గుర్తు రావాలి? దేవుడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. గర్భఫలం యెహోవా ఇచ్చు అంటే బుడ్డోడిని చూసిన ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు దేవుడు. మీరు ఎటు తిరిగి ఏం ఆలోచిస్తున్నా ఎవరు గుర్తు వస్తున్నారు? దేవుడు. కానీ పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గుర్తులు రావట. నేను ఇక్కడ ఆగిపోయి చాలాసేపు భయం వేసింది నాకు. ఏమంటే దేవుడు లేని లైఫ్లో ఒకసారి ఊహించుకోండి మీరు. బాగుంటుందండి? ఏమన్నా బాగుంటుందా? దేవుడు మన మాట వినకపోయినా, దేవుడు మనకి ఏమైనా ఆహారం పెట్టకపోయినా, దేవుడు మనకి నీళ్ళు ఇవ్వకపోయినా, దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వకపోయినా, దేవుడు అసలు మనం చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకోండి, మన లైఫ్ ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. మన జీవితంలో దేవుడిని తీసేసి ఊహించుకోండి. భయానకం. మీకేం అర్థమైందో తెలియదు కానీ నాకైతే భయానకం. భయానకం అండి జీవితం. భయంకరం అండి. అసలు అది ఆ జీవితానికి ఒక విలువ ఉండదు, అర్థం ఉండదు. ఆ జీవితం ఎందుకు కొనసాగుతుందో తెలియదు. భయానకం జీవితం. ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయిన వాడికట 5వ వచనంలో అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. అంటే పాతాళంలో దేవుడి జ్ఞాపకాలు ఉండవట. భూమి మీద ఉన్నాయి, పాతాళంలో ఉండవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు వాటర్ అడిగాడా? ఎంత లీటర్ అడిగాడా? ఆడికి తెలుసు లీటర్ అడిగితే ఎవరని. అందుకే ఎంత అడిగాడు? భూమి మీద ఉండగా ఆర్డర్ ఎలాగేసి ఉంటాడు చెప్పండి? వాడు ధనవంతుడు కదా, భూమి మీద ఉండగా ఆర్డర్ ఎలాగేసి ఉంటాడు? వాటర్ తీసుకురండి విత్ హాట్ వాటర్, లైట్ గోరువెచ్చగా ఉండాలి అన్నాడు. వేసవకాలం అనుకోండి, వాటర్ తీసుకురండి ఫుల్ కూలింగ్ వాటర్ తావాలంటాడు. అక్కడ అడిగేటట్టు కూలింగ్ వాటర్. అక్కడ కూలింగు లేదు, లీటర్లు లేవు, ఆర్డర్లు లేవు. బాబో మీకు దండం పెడతాను, ఆ లాజర్ వేలు కొనను నీళ్ళల్లో ముంచి ఏమంటే వేలు నీళ్ళల్లో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి చెప్పాలా? లీటర్ వస్తాయా? అది చాలు బాబు అంటున్నాడు. అంత తక్కువ ఎందుకు అడుగుతున్నాడు? ఎవరని తెలిసి ఆడుకు కూడా. ప్లీజ్ జస్ట్ నేనేమి లీటర్ అడగట్లేదు కదా, ఒక గ్లాస్ వాటర్ అడగట్లేదు కదా. నేను భూమి మీద బాగా తాగుపోతాడు, తాగి వచ్చాను, అందుకే తాగుడు అడుగుతున్నాను. ఇక్కడ కూడా ఇటు పచ్చి తాగిపోతాడు ఆ ధనవంతుడు, తెలుసు కదా. ఆడి గురించి ఏం రాయబడింది? తినుచు త్రాగుచు. తాగాడా? బాగా తాగటం అంటే నీళ్ళు ఒకటే తాగుంటాడా? కుమ్మేశాడు ఆయన గడికి ద్రాక్షరసం. ఆ రోజుల్లో అదే మందాలకి. తాగి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం అడగాలో తెలియక ఏం అడుగుతున్నాడు? మీరు చూడండి, అప్పుడప్పుడు తాగి చచ్చిపోయాడు అనుకోండి, పిల్లలు సమాధి దగ్గర ఏం పెడతారు పట్టుకెళ్ళి? వీళ్ళకి డౌటే, అక్కడ కూడా అడుగుతాడేమోనని. అందుకే తాగుడు సీసావుడు కొనేసి ఆ సమాధి దగ్గర పెడతారు, తల దగ్గర. ఆడు తాగుతాడా? కొంతమంది చుట్ట తాగి వాళ్ళు చచ్చిపోతే చుట్టలేటేస్తారు అక్కడ, పొగాకు చుట్టలు. ఆడు బతుకుండగా కొనేమంటే ఎవరు? బతుకుండగా ఎవరండి? చచ్చిపోయిన తర్వాత చుట్టలు ఎడతారు, మంది ఎడతారు, బిర్యానీలు ఎడతారు. మొన్న జోకి రాశాడండి, నేను అసలు 10 నిమిషాలు నవ్వుకున్నాను. కార్టూన్ వేసాడు ఒక అతను. చచ్చిపోయిన వాళ్ళు కొడుకులు వాళ్ళ నాన్నకి పిండం పెట్టడానికి వచ్చారు. 4 వరుసగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ పిండం ఎవరు తినాలా? కాకు తినాలా. 4 కాకులు మాట్లాడుకుంటున్నాయి, ఒరే ఆ పిండాలు సరిగా చూడండి రా, ఎవడ పిండంలో టేస్టీ ఫుడ్ ఉందో చూడండి, అక్కడే తిందాం, మిగతా ఎన్ని వదిలేని అంటుంది ఒక కాకి. అంటే ఎవడికి నాన్న మీద ప్రేమ ఉందో చూడండి, ఎవడ మంచి పిండం తెచ్చాడు చూడండి, అదే తిందాం, మిగతా ఎన్ని వదిలేద్దాం, వాడు సావాలంటున్నాయి. కాకులు మాట్లాడుకుంటున్నాయి. అంటే అందులో భావం ఏం చెప్తున్నాడంటే, ఆ కార్టూన్ వేసిన అతను, ఒరే బ్రతికొండగా మీ నాన్నకి ఏమీ పెట్టలేదురా, కనీసం చచ్చిపోయిన తర్వాత ఏదైనా మంచిది పెట్టు, నువ్వు పెట్టేది కాకులు కూడా తినమని రాశాడు. అంత ప్రేమ మనుషులంటే. కానీ దేవుడు అలాంటి కాదు కదండి. వాడు నీళ్ళు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదంటే, నీళ్లు నువ్వు తాగుతున్న నీళ్లు ఎవరి గుర్తులు అవి? ఎవరి జ్ఞాపకం అది? దేవుడి జ్ఞాపకం తెలుసా? వాటర్ తాగుతుంటే ఎవరు గుర్తు రావాలి మనకి? గుర్తొస్తాడా? రాడు. ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? హైదరాబాద్కి ఏలే గారు శపించినట్టుగా ఏదో ఒక దైవజనుడు శపిస్తే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది అనుకోండి, అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు? ఇప్పుడు వేసవకాలంలో 4 రోజులు బోరు ఆడకపోతేనే అప్పుడప్పుడు గుర్తొస్తాడు ఆడపిల్లలకి. ఏటు దేవా మాకు ఈ కష్టాలు, ఎంతకాలం మేము ఎలా పోవాలా? వాడు నీళ్ళు అడుగుతున్నాడంటే నీళ్లు దేవుడికి గుర్తు, దేవుడు ప్రేమకు గుర్తు. పాతాళంలో ఏం దొరకటం లేదు, నీళ్లు దొరకవండి.
పాతాళంలో ఫుడ్ ఉండదండి, పాతాళంలో ప్రార్థనలు ఉండవండి, పాతాళంలో బైబిల్ ఉంటుంది చదువుకోవడానికి. నరకంలో నేను ఇప్పుడు భక్తిపరుని అయిపోయిన బాబు, అర్జెంటుగా నాకు ఇంగ్లీష్ వర్షన్, జేమ్స్ వర్షన్ కావాలి, ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటానంటే ఎవడెత్తాడు అక్కడ? తెలుగు బైబిల్ కావాలి, ఇంగ్లీష్ బైబిల్ కావాలి, హిందీ బైబిల్ కావాలి. అక్కడ ఏ బైబిల్ అని దొరుకుతుంది? ఏ బైబిల్ దొరకదు భూమి మీద. నీకు ఇప్పుడు ఏ వర్షన్ కావాలో చెప్పు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బైబిల్ దొరుకుతుంది, సంఘం ఉంటుంది, దైవజనుడు ఉంటాడు, సహోదరుడు ఉంటాడు, ప్రసంగం ఉంటుంది. ఈ సరిపోవని యూట్యూబ్లో ప్రసంగాలు ఉంటాయి, అవి సరిపోవని పొద్దున్నే తెల్లారి షార్ట్ పెట్టి ఒకటి వస్తుంది. ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ? భూమి మీద. అక్కడ మీరు చదవండి ఆ వచనం. అసలు నేను అక్కడి నుంచి కదలలేకపోయాను. నేను అసలు మరణం అయిపోయావా, పాతాళానికి జారిపోయావా, పరలోకం సంపాదించకుండా నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు? అది భూమి మీద చెల్లిస్తావా? ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుడికి ఏం చేస్తున్నాం? స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాతాళంలో ఎవడు చెల్లిస్తాడు చెప్పాలా? చెల్లించడానికి ఏముంది అక్కడ? ఏమందుతున్నాయని చెల్లిస్తాడు? ఏముందండి పాతాళంలో? దేవుడు ఏమిస్తాడు స్తోత్రాలు చెప్పడానికి? నీళ్ళు తాగితే స్తోత్రం. అలా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తే గుండె గట్టి కొట్టుకుంటుంది అనుకో, దేవా కొంచెం చూడు బాబు స్తోత్రం. భయం కదండి మనకి. ఇక్కడ మాట్లాడితే దేవుడు గుర్తొస్తాడండి. మాట్లాడితే దేవా అంటాం, పలుకుతున్నాడు, చేస్తున్నాడు, కావలసినవన్నీ పెడుతున్నాడు. కానీ పాతాళంలో నీకు జ్ఞాపకం రావు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అంటే ఇప్పుడు చెప్తాను నేను, ఈ బిట్ ఎందుకు ఎత్తానంటే, ఇప్పుడు వీడు భూమి మీద డబ్బు సంపాదించి, వెండి సంపాదించి, బంగారం సంపాదించి, లోకంలో ఏదో పదవి సంపాదించి, ఆస్తులు సంపాదించి, అన్ని సంపాదించి, నేను ఏదో గొప్పోడిని, ఆశ్రదింపబడిన వాడిని అనుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళితే అక్కడ ఏమీ అందటం లేదు. వాళ్ళందరికీ యేసుప్రభు పెట్టిన పేరేంటో తెలుసా? ఎడం పక్కన వాళ్ళు అనమాట ఇల్లు. వాళ్ళు ఏమన్నాడు తెలుసా? శపింపబడిన వారలారా అన్నాడు. దేవుడిని విడిచిపెట్టి దేవుడి కొరకు ఉపయోగపడింది మనం ఏది భూమి మీద సంపాదించినా అది మనకి శాపమే. దానివల్ల మనం పడే కష్టం శాపమే. దాన్ని అనవసరంగా విడిచిపెట్టి వెళ్ళటమే. మీరు బాగా ఆలోచించుకోండి. దేవుడి కోసం మనం కష్టపడతాం, దేవుడి కోసం డబ్బులు ఇస్తాం, దేవుడి కోసం వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడతాం, సెమినార్లు పెడతాం. ఇవన్నీ మనం ఎందుకు పెడతామంటే విశ్వాసం. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఫలం నా పరలోకంలో జమ చేయబడుతుంది. పరలోకంలో నా తండ్రి దాన్ని దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, పరలోకం అనే స్వాస్యం, పరలోకం అనే ఆ రాజ్యాన్ని నాకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసంతోనే మనం అంతా ఖర్చు పెడుతున్నాం. మన జీవితాలను పనంగా పెడుతున్నాం, మన డబ్బులు ఇస్తున్నాం, మన కాలం ఇస్తున్నాం, మనం ఆరోగ్యం ఇస్తున్నాం, సమస్తాన్ని దేవుడికి మనం ఇస్తున్నామంటే ఒకటే, ఆశీర్వదింపబడిన వారలారా అనాలి. ఇప్పుడు అంటాడు అంటే మనం మరణించిన మరుక్షణం విశ్వాసంతో, దేవుడిని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి బ్రతికి దేవుడి కోసం చేసి చనిపోతే అప్పుడు ఆశీర్వదింపబడిన వారి బ్యాచ్లోనికి మనం వెళతాం. అలా వెళ్ళాలి అంటే ముందు మనలో పరిపూర్ణంగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, మీరు చాలాసార్లు చదువుకున్నారు కదా, అసాధ్యం అసలు. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడు దేవుడు అంటే విశ్వాసం విషయంలో, విశ్వాసము అనేది ఆత్మీయ జీవితానికి పునాది, పిల్లర్ లాంటిది. అది ఒక పిల్లర్, అది పిల్లరు. ఇప్పుడు పిల్లర్ బాగుంటుందండి, పైన గోడ కొంచెం బలహీనంగా ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గోడ పగలగొట్టి కొత్త గోడ కట్టుకోవచ్చు, పెయింట్ బాగోకపోతే పెయింట్లు వేసుకోవచ్చు, రూములు ఏమన్నా మనకి నచ్చకపోతే మళ్ళీ కూలగొట్టచ్చు, కట్టుకోవచ్చు. రూముల్లో గోడలు కానీ సీలింగ్ కానీ ఏది బలహీనంగా ఉన్నా మార్చుకోవచ్చు. కానీ బలంగా ఉండవలసింది ఇంటికి ఏంటి అంటే పిల్లరు. పిల్లరే బలహీనపడింది అనుకోండి, ఆ ఇంటి పైన ఏం కట్టినా మనం ఇక నిలబడదు, ఉండదు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. నీ ఆత్మీయ జీవితానికి ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందు కదా పిల్లరు, ఇదే విశ్వాసం అంటే. దీని మీద అన్నీ నిలబడతాయి. ఆ పిల్లరే వీక్గా ఉంటే, ఆ విశ్వాసం దేవుని ఎడలో నీకున్న నమ్మకమే వీక్గా ఉంటే, మన జీవితం, ఆత్మీయ జీవితం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటుంది. పోయిన వారం చెప్పిన ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని ఊరకనే నమ్మమనలేదు, మనం నమ్మడానికి మన కళ్ళ ముందు ఏం పెట్టాడని చూపించాను చివరి వారం. ఆధారాలు పెట్టాడా? చనిపోయిన వారిని తిరిగి లేపి, ఇదిగో చచ్చిన వారిని సైతం నేను బ్రతికించాను అని లాజర్ గురించి చెప్పాను చివరి వారం. అలాగే చనిపోయి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ ఆధారాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టి, ఇదిగో నువ్వు చచ్చిపోయినా సరే తిరిగి లేపుతాను, నువ్వు చనిపోయిన తర్వాత నీకు బ్రతుకునిస్తాను, నువ్వు నా కోసం బ్రతుకని ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నీ కళ్ళ ముందు పెట్టి నమ్మన్నాడు మనల్ని.
ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఈ జీవితాలు కానీ అబ్రహాం గారికి ఉన్నాయా? ఆ ఆధారాలు ఆయనకు ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకపోయినా ఆయన నమ్మాడు. అన్నీ ఉన్నా ఈరోజు మనం నమ్మం. ఏమండి, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, మనల్ని ఎవరైనా నమ్మట్లేదంటేనండి వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. బాగా వినండి నేను చెప్పే పాయింట్. మనల్ని ఎవరైనా నమ్మకపోతే వాళ్ళ మీద ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? నిజం చెప్పండి. మిమ్మల్ని నమ్మనోళ్ళ మీద మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుణ్ణి మనం నమ్మకపోతే దేవుడికి మన మీద కోపం వచ్చిందా, ప్రేమ వచ్చిందా? అసలు ఏ విషయంలోనూ మనిషి అండి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన ప్రేమ, ఆయన యొక్క భావజాలం చాలా ఉన్నతంగా ఉంది. మనిషి దేవుణ్ణి నమ్మకపోతే దేవుడు సాక్ష్యాలు పెట్టి, ఏమండి, కళ్ళ ముందు ఉదాహరణలు పెట్టి, జీవితాలను పెట్టి, ప్రకృతిని పెట్టి, తన ప్రేమను పెట్టి, తన ప్రేమకు గుర్తులు పెట్టి నమ్మించడానికి ట్రై చేశాడు. ఎందుకు నాయన నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావురా? నేనున్నానని తెలుసుకుని నా కోసం బ్రతకకపోతే నీ నెక్స్ట్ గమ్యం, డెస్టినీ, నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయేది పాతాళం. అక్కడికి నువ్వు వెళ్ళిపోకూడదు. ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము, ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము, ఈ ఆధారం ఇస్తాను దీంతో నమ్ము అని మనిషి కోసం దేవుడు అండి ఆధారాలు పెట్టి నమ్మమంటున్నాడు, సాక్ష్యాలు పెట్టి నమ్మమంటున్నాడు. మీరు చాలాసార్లు బైబిల్లో మాట చదువుకుంటారు, జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. కీర్తన గ్రంథం 40:5 చదువుకున్నప్పుడు, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు అంటాడు. చాలాసార్లు చదువుకున్నారు కదా. ఎవరైనా నూతనంగా వస్తే తీసుకోండి. కీర్తన 40:5 ఉంటుంది. యెహోవా మా దేవా నీవు మా ఎడల జరిగించిన, ఏమంటే ఆగండి, దేవుడు మనకేం చేశాడట? ఆశ్చర్యక్రియలు అంటే తెలుగు ఎక్కదు మనకి. అదే పదానికి ఇంగ్లీష్ చెప్పండి. ఆశ్చర్యక్రియలు అనడానికి ఇంగ్లీష్ చెప్పండి. వండర్స్. దేవుడు మనిషికి ఏం చేస్తున్నాడట? వండర్స్. ఎవడైనా చెప్పాడా మనిషికి దేవుడు వండర్స్ చేస్తున్నాడని చెప్పాడు ఎవరైనా? పెచ్చులు ఊడిపోతూ ఉంటుందోటి ఢిల్లీలో వండరు. ఏటి వండరు? తాజ్మహల్. షాజహాన్ గారు ముంతాజ్ కోసం కట్టిన ప్రేమ గుర్తు సమాధి తాజ్మహల్ ఒక వండర్ అన్నారు. ఇక్కడ ప్రశ్న ఉన్నది, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ ఎందుకు కట్టాడు? ముంతాజ్ అంటే అంత ప్రేమ. మన ఇంటి పక్కన ఉన్న సుబ్బారావు ఎందుకు కట్టలేదు? షాజహాన్ కొన్నంత ప్రేమ అలా ఆవిడ మీద ఆయనకి. అంతేనా? రైటా ఆన్సర్ ఇది? రైటా కదా? రైటా కాదా? భర్తలు కొంచెం ఇబ్బందిగా ఉందా? రైటే. ముంతాజ్ అంటే నాకు అంత ఇష్టం. నా ముంతాజ్ సమాధి ఎలా ఉండాలంటే, ప్రపంచంలో ఎవడో మా ఆవిడకి కట్టినట్టుగా సమాధి కట్టకూడదని కట్టాడు. అంత ఇష్టం కనుక కట్టాడు. వండరే నిజంగా అది. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, వండర్స్ ఎప్పుడు చేస్తామంటే అవతలోళ్ళ మీద ఇష్టం ఉంటే అవతలోళ్ళ కోసం మనం ఏం చేస్తాం? వండర్స్ చేస్తాం. ఈ సుబ్బారావు ఎందుకు చేయలేదంటే అలా ఆవిడ గారంటే అంత ప్రేమ లేదు, షాజహాన్కు ఉంది కనుక చేశాడు. ఏమంటే జాగ్రత్తగా రండి. వండర్స్ అనేవి అవతల వాడి మీద ఉన్న ప్రేమ పైన బేస్ అయి ఉంటాయి. బర్త్డేకి గిఫ్ట్లు ఇస్తారు, అందరూ ఒకటే గిఫ్ట్ ఇస్తారా? డిఫరెంట్గా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి. అవతలోడి మీద ఎంత ఇష్టం ఉంటే అంత పెద్ద గిఫ్ట్ వస్తుంది. పెళ్ళికి గిఫ్ట్లు వస్తాయి, అందరూ ఒకటే ఇస్తారా? అవతలోళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి ఇటు గిఫ్ట్ వస్తుంది. అంతేనా? ప్రేమను బట్టి జరుగుతాయి ఏవైనా. ఇప్పుడు నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే దేవుడు మనిషికి ఏం చేశాడట? వండర్స్ చేశాడట. క్రియలు అనుందా? క్రియ అనుందా? క్రియలు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈరోజు లెక్క పెట్టుకుంటానంటే 3 గంటల వరకు చెప్తాను నేను. వండర్స్ లెక్క పెట్టుకుంటానంటే దేవుడు మనకు చేసినవి వండర్స్ అవి. వండర్ అంటే అర్థం తెలియాలి ముందు. వండర్ అంటే అర్థం తెలియాలి. అర్థం ఏంటంటే, తాజ్మహల్ వండర్ ఎందుకు అయిందంటే అలాంటిది ఇంకోటి లేదు కనుక అది వండరు. చైనా గోడ ఎందుకు వండరు? అలాంటి గోడ దేశం చుట్టూ మరెవరు కట్టుకోలేదు కనుక చైనా గోడ వండర్. బాగా వినాలి. వండర్ ఆశ్చర్యం అంటే అర్థం ఏంటంటే అలాంటిది మరొకరు ఎవరో చేయలేకపోతే అది ఏమవుతుంది? అప్పుడు వండర్ అవుతుంది. రైటా? రైట్.
ఇప్పుడు దేవా నీవు మా ఎడల జరిగించిన వండర్స్ అన్నాడు కదా, ఆశ్చర్యక్రియలు అన్నాడు కదా. ఏంటవి? నేను మళ్ళా మామిడి పండు దగ్గరికి వస్తాను. మామిడి పండు ఒక వండర్ అంటాను నేను, కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవడైనా మామిడి పండు వండర్ కాదు అన్నాడు అంటే ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ ఎవడో వాడిని తీసుకొచ్చి మామిడి పండులో ఏ రుచి ఉందో అలాంటి వంట చేయమనలా చేస్తాడు ఎవడైనా. ఇప్పుడు మామిడి పండు ఏంటి చెప్పండి? వండరు. మామిడి పండు తిన్నప్పుడు దేవుడికి ఏమనాలి? ఏం పసుపు కలరు, లోపలి పసుపు ఏంటి, రుచి ఏంటి దేవా, ఒక్కొక్క మామిడికాయలో ఒక్కొక్క రుచి, బంగినపల్లి తింటే ఒకలా ఉంటుంది, రసాలు సీకితే ఒకలా ఉంది, ఇది ఒక వండర్ అనాలి అంటాడా? ఎందుకంటో తెలుసా? ఏమన్నా మళ్ళీ చెప్తానే, దేవుడు చేసిన వండర్స్ మనిషి ఎందుకు గుర్తుపట్టలేడంటే, తాజ్మహల్ ఒకటే ఉంది కనుక ఏమంటే ఆడు జీవితంలో ఒకసారి అని వెళ్ళి ఇలా సెల్ఫీ తీసుకుని వస్తాడు, నేను తాజ్మహల్ దగ్గరికి వెళ్ళానని. మామిడి పళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా? ఒకటే ఉంటే వండర్ అవును. దేవుడు ఏం చేశాడంటే వండర్ ఒకటే ఎందుకు ఇవ్వని లక్షల్లో కోట్లలో ఇచ్చాడు. అందుకే అది వండర్ కాకుండా పోయింది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, మామిడి పండ్లు కుట్లుగా ఉన్నాయి కనుక, ఎక్కువగా దొరుకుతున్నాయి కనుక అది వండర్ కాదనుకున్నాడు. అసలు మామిడి పండు దొరకటం లేదు, పెద్ద రాజుల ఇంట్లో ఒకటే దొరుకుతుంది అనుకోండి మామిడి పండు, అప్పుడు అది ఏమయ్యేది? వండర్ అయ్యేది. నీవు మా ఎడల జరిగించిన వండర్స్ రాస్తారా? మామిడికాయ రాసుకోండి, పుచ్చకాయ రాసుకోండి, క్యారెట్ రాసుకోండి, బీట్రూట్ రాసుకోండి, ఏమంటే అట్టుపండు రాసుకోండి, తర్వాత గదులుగా దానిమ్మకాయ రాసుకోండి, శనగుడ్లు రాసుకోండి. ఆ శనగుడ్లు లోపలెట్టడానికి ఆ పెట్టి చెక్కిన కార్పెంటర్ ఎవరు చెప్పండి? ఇది వండర్ కదా? అది మీరు ఆలోచించండి, వండర్ కదా? వేసవ కాలంలోనండి బాగా ఎండను పడి ఇంటికి వచ్చినప్పుడు ఎవడైనా పుచ్చకాయ మొక్క కోసి అలా ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటా చెప్పాలా? ప్రాణం శాది తీరిపోయి లోపల ఉంటుంది కానీ అడగలేం. ఏంటది? ఇంకో మొక్క ఇస్తే బాగున్నా అన్నట్టు ఉంటుంది. నిజం చెప్పండి, అందరి మనసులో ఇదే ఉంటుంది కదా, ఇంకొక మొక్క ఇస్తే బాగుంది అంటది. జాగ్రత్తగా వినండి, వాళ్ళు మన మొహం చూసి ఎక్స్ప్రెషన్ చూసి కనిపెడతారు కొంతమంది. వీడు ఇంకోటి కోరుకుంటున్నాడని మొఖంలో తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు ఇంకోటి కోసిస్తారు. అది కోసేవు కానీ అమ్మయ్య నన్ను వీడు అర్థం చేసుకున్నాడు దేవస్తోత్రం. రెండో మొక్క తినగానే ఎలాగుంది? బాగుందా? నువ్వు ఇష్టంగా తింటున్నావని ఆడు ఇంకో మొక్క ఇచ్చాడు అనుకోండి, తింటావా తినవా? తింటాం. వాడు 10 మొక్కలు ఇచ్చినా తింటాం. ఏ మొక్కలు? పుచ్చకాయ మొక్కలు. ఇప్పుడు నేను అడుగుతాను, అది వండర్ అని ఎందుకని చెప్తాను. ఇప్పుడు నేను ప్రపంచంలో బాగా వంట చేసేవాడు ఎవడో మంచి స్వీట్ చేసాడు, ఒక కప్పు ఇచ్చాడు నీకు స్వీటు, బాగుంది కదా అని తిన్నావు, బాగుంది కదా అని ఇంకో కప్పు ఇచ్చాడు, రెండో కప్పు తిన్నావు, మూడో కప్పు ఇస్తే తింటావా? నేను నిజంగా చెప్తున్నాను, అది ఎంత సూపర్ అంటైనా తిండెవడో. బిర్యానీ ఒకసారి పెడితే తింటాడండి, బిర్యానీ చాలా బాగుంది కదా బాబు, ఇంకో ప్లేట్ తెచ్చానని ఇంకో ప్లేట్ అయ్యి తిండాడు. నువ్వు వండింది ఒకటే తింటాడు, దేవుడు వండింది. మామిడికాయలు ఎన్ని తింటారు చెప్పండి? వదిలేస్తే 10 కాయలు తినేరు మీరు. ఎంత తిన్నా ఏమన్నా మనకేమన్నా ఎగుటొచ్చేస్తుందా, చ అనిపిస్తుందా? అనిపించదండి. దేవుడు వంటలు అంత సూపరు. అంటే అవన్నీ దేవుడు మన ఎడల జరిగించిన. నేను ఆ మాట దగ్గరండి నేను ముందుకెళ్ళలేను, ఆగిపోతాను అంతే. ప్రసంగం అక్కడ ఆగిపోయింది. నేను పబ్లిక్ మీటింగ్లు ఎత్తుకుంటే అక్కడ ఆగిపోయి ఆమెనన్నాను చివరికి. చెప్పలేదు సబ్జెక్ట్ ఏమైనా, అక్కడ ఆగిపోయి స్ట్రక్ అయిపోయి వెళ్ళట్లేదు ముందుకు బండి. అన్ని వండర్స్ చేసాడండి, వండర్స్ అండి. మీరు మన శరీరం దేవుడు ఎక్కడి నుంచి తీసాడు చెప్పండి? మట్టిలోని తీసాడు కదా. మట్టిలోంచి తీసిన ఈ దేహంలో గోరు ఒక మెటీరియల్ అండి. గోరులాగా మన బాడీలో ఏదైనా మెటీరియల్ ఉంటుందా? గోరు ఒక రకం, జుట్టు ఒక రకం, ఈ పైన చర్మం ఒక రకం, ఎముక ఒక రకం, మాంసం ఒక రకం, వెంట్రుకలు ఒక రకం. ఏంటి అవయవాలన్నీ? అన్నీ అక్కడి నుంచి పుట్టాయి, మళ్ళీ మట్టిలో నుంచే పుట్టాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ మనిషినైనా మట్టితో జుట్టు చేయమనండి, ఎవరినైనా చచ్చిపోతాడు. ఎవడి వల్లనే అవుతుందా? అవదు. ఈ జుట్టు వండర్ కదే చెప్పండి. ఇది వండర్ కనుకే ఓడిపోతే తెచ్చుకోలేక విగ్గులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడు చేస్తాడు? చేస్తే వండర్స్ ఎవరు చేయాలా? మీ డాడీ చేయాలా వండర్లు చేస్తే? మనుషుల వల్ల ఏం అవ్వదు. సుత్తి కట్టడాలు అవి. ఇటుకలు సిమెంట్ ఇస్తే నేను కట్టేస్తాను భారతదేశం చుట్టూ. చైనా కూడా ఎవడ కట్టడండి. మోడీ గారు నాకు డబ్బులు ఇమ్మనండి, డబ్బులు ఇటుకలు ఇస్తే నేను కట్టుకుంటూ పోతాను ఇద్దరు మేస్త్రులు పెట్టుకుని. గోడ చిచ్చి, తాజ్మహల్ చిచ్చి పెచ్చులు ఊడిపోతూ ఉంటుంది. అది ఇల్లు అతికిస్తా ఉన్నారు. మళ్ళీ
దేవుడు కట్టిన బాడీ యొక్క అద్భుతం, వండరు. మనం తింటున్న ప్రతిదీ వండరండి. మీరు ఏది తినండి అది వండరండి అంతే. మీరు ఈ రోజు నుంచి భోజనం చేస్తున్నప్పుడు ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఏది? దేవా, నీవు మా ఎడల జరిగించిన బిర్యానీ ఒక వండరండి, మంచినీళ్ళు డ్రింక్ తాగుతుంటే వండరండి, కూర తింటుంటే వండరండి, కరివేపాకు పచ్చడి తింటే వండరండి, పుదీనాకు తింటుంటే వండరండి, కాకరకాయ ఫ్రై చేసుకుని నోట్లో వేస్తుంటే వండరండి. నీవు మా ఎడల జరిగించిన. మరి ఇన్ని చేసినా నమ్మనంటే ఏం చేయాలి చెప్పండి? ఇన్ని ఇస్తున్నా దేవుడిని నమ్మనంటే మనిషిని ఏం చేయాలి? ఏమంటే ఇన్ని నోట్లో పెట్టినా నమ్మడా మనిషి? దేవుడు నమ్మడా? నమ్మడండి. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్తాను. అబ్రహామునికి ఉన్న విశ్వాసం నీకు ఉండాలి. అలా ఉంటేనే ఆశీర్వాదం పరలోకాన్ని నుంచి వస్తావు. అలా దేవుడి కోసం బ్రతకడానికి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఎవిడెన్స్లు, ఆధారాలు, సాక్ష్యాలు ఇచ్చాను. తింటున్న తిండి తింటున్న తిండి చిన్న సాక్ష్యం. మారిపోతున్న ఋతువులు, చచ్చిపోయిన యేసుక్రీస్తుల వారి జీవితం, అంతకుముందు ఆయనకు ముందు పుట్టిన ప్రవక్తలు, వీళ్ళందరూ దేవుడు ఉన్నాడు అని చెప్పిన సాక్ష్యాలే కదండి. ఇన్నిచ్చినా నమ్మలేదట. అబ్రహాం గారి గురించి ఒక మాట రాశారండి, అది చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం గారి గురించి ఏమన్నాడు తెలిస్తే దేవుడు, అంటే అబ్రహాం గారి మనస్సులో ఏముందో దేవుడు ప్రసంగం లేదా దేవుడు వాక్యం అబ్రహాం గారికి వినబడుతున్నప్పుడు అబ్రహాం గారి మనసులో వినబడిన ఆ మాట పట్ల ఎలా ఆలోచించాడో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మళ్ళీ చెప్తాను, కొంచెం కష్టం. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తుంటే మీ హృదయం ఎలా రియాక్ట్ అవుతుందో మీకు తెలుసు, నాకు తెలీదు. దేవుడికి తెలుసా? తెలుసు. ఇలా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినప్పుడు అబ్రహాం గారి మనసులో ఏమనుకున్నాడో రాశాడు దేవుడు. ఏమనుకున్నాడు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 18వ వచనం మళ్ళీ చదువుదాం. 18 రోమపత్రిక. మనం 17వ వచనం ఆలోచించాం, చివర పోయిన వారం 17వ వచనం ఆలోచించాం. ఇప్పుడు 18 ఆలోచిద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఏమండి, ఎవరు చెప్పారు? నువ్వు అనేక మందికి తండ్రి అవుతావు, నీ సంతానం విస్తరించిపోద్దని ఎవరు చెప్పారు అబ్రహాంతో? దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన దానిని బట్టి, జాగ్రత్తగా వినండి, చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది చూసారా? అతడు దాన్ని, దేవుడు చెప్తున్న ఆ మాటను నమ్మడానికి అతనికి ఏమి లేదట? ఆధారం లేదు. నిరీక్షించడానికి ఆధారం లేదు. ఎలాంటి సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. అంతకుముందు దేవుడు ఎవరినైనా దీవించి వాళ్ళ సంతానాన్ని అంత అలా గొప్ప చేసేసిన సాక్ష్యం కానీ ఏవి కళ్ళ ముందు లేవు. దేవుడు చేసిన అద్భుతాలు కానీ, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కానీ ఆ అబ్రహాం గారి ముందు ఏమీ లేవు. ఏమీ లేకపోయినా, దేవుడు చెప్పిన మాటకు ఆధారం లేకపోయినా, నిరీక్షణకి ఆధారం లేకపోయినా ఆయన దేవుడిని ఏం చేస్తున్నాడట? నమ్ముతున్నాడట. ఇప్పుడు అబ్రహాం గారి కాలంలో మనం పుట్టుంటే ఏం జరుగుతుంది? బాగా ఆలోచించండి మీరు. అబ్రహాం గారికి మనకలాగా ఆదివారం గూడుందా? లేదు. బైబిల్ ఉందా? లేదు. ప్రసంగాలు ఉన్నాయా? లేదు. బోధకులు ఉన్నారా? లేదు. ఆ కాలంలో నువ్వు పుట్టుంటే నువ్వు దేవుడిని నమ్ముతావా? ఆలోచించండి సార్. నాకే భయం వేసింది. నమ్ముతారండి? ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా దేవుడి మీద పడుతూ లేస్తూ ఉంటే విశ్వాసం, అబ్రహాం గారి కాలంలో పుడితే పరిస్థితి ఏంటి? ఆయనకి ఏమి లేవట, ఆ రోజు ఏమి లేవట, ఆధారాలు ఏమి లేవు. ఈరోజు మనకి ఎన్ని ఆధారాలు అండి, ఎంతమంది జీవిత చరిత్రలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని వచనాలు, ఎన్ని మాటలు బైబిల్లో మనకి ఆధారాలు ఈరోజు దేవుడిని నమ్మడానికి. ఇప్పుడు చెప్తాడు ఒక మాట, అతడికి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిరీక్షించి దేవుడిని నమ్మాడు. 19వ వచనం. మరియు అతడు, ఏమండి ఇక్కడ వినండి, ఇప్పుడు ఆయన మనసులో ఏముందో బయట పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అతడట మనలాంటి మనిషే కదా. మనలాంటి మనిషి దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఆలోచించుకున్నాడట, ఇంతకీ దేవుడు చెప్పింది జరుగుతుందా? నేను అనేక మందికి తండ్రి అయిపోతానా? నా వలన భూమి మీద ఉన్న వంశాలను ఆశీర్వదింపబడిపోతాయా? ఇది జరుగుతుందా అని మనం ప్రసంగాన్ని వినోదిరేస్తాం. జాగ్రత్తగా వినాలి. మనకి అబ్రహాంకి తేడా ఏంటంటే, అతను ఎందుకు విశ్వాసం అయ్యాడంటే, మనం ప్రసంగాన్ని
వినడం ఆచారంగా పెట్టుకున్నాం. అంటే ఆదివారం అంటే ప్రసంగం వినాలి, దట్స్ ఇట్, అంతే. అక్కడ ఏం చెప్పారు, నేను అలా బ్రతుకుతున్నానా లేదా, ఆ విషయం నా జీవితంలో ఉందా లేదని నెక్స్ట్ ఆలోచించుకుని సరి చేసుకోవడం అనేది కొద్దిమందిలో ఉంటుంది. చాలామంది వింటే చాలా అన్నట్టుగా వస్తారు, అంతే, వినేసి వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదన్నట్టుగా. అబ్రహాం అలాంటివాడు కాదు. దేవుడి మాట నాతో చెప్పాడు కదా, నువ్వు అనేక మందికి తండ్రి అవుతావని, ఇది నా లైఫ్లో జరుగుతుందా జరగదా అని ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకుంటున్నప్పుడు నాలో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి అని ఎత్తుక్కున్నాడు. ప్లస్లేంటి మైనస్లేంటి అని ఎందుకు ఎత్తుకుంటున్నాడంటే, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి, నువ్వు అనేక జనములకు ఏమవుతావు, తండ్రి అవుతావు అన్నాడు. ఇప్పుడు అనేక జనములకు తండ్రి అవ్వాలంటే, అనేక మంది పిల్లలు పుట్టాలంటే ఇతను ఏ వయసులో ఉండాలి, యవ్వనంలో ఉండాలి. ఈ వాగ్దానం చేసే టైంకి అబ్రహాం గారు ఏది అంత చెప్పాలా, 100 ఏళ్ళ ముసలాయన దగ్గరకు వచ్చి నీకు చాలామంది పిల్లలు పడతారు అబ్రహాం అంటే ఎలాగుంటుంది? అబ్రహాం గారి ప్లేస్లో మీరు ఉండండి. దేవుడు మంచోడండి, అలా చెప్తూ ఉంటాడు. అయ్యవ్వో చెప్పాను, దేవుడు చాలా మంచోడండి, అలా చెప్తాడండి, అవి ఏమి అవ్వండి. మన మనసు ఇలాగ ఉంటుంది. కానీ అబ్రహాం గారు ఎలాగున్నాడట, విశ్వాసమందు బలహీనుడు కాక. అంటే అర్థమేంటి తెలుసా, దేవుడు చెప్పాడంటే చేస్తాడు. మరి దానికి నా శరీరం అడ్డుగా ఉంది. శరీరం అడ్డుగా ఉండటం అంటే ముసలైపోయిన శరీరం కదా, చేస్తాడా చేయడా అని ఆలోచించుకున్నట, ముసలైపోయినా సరే దేవుడు చెప్పాడు గనక చేస్తాడు అని నమ్మేశాడట. అదే అబ్రహాం గారి విజయానికి మొదటి మెట్టు. ఇప్పుడు చెప్తాడు చూడండి, అక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి. చూసారా పరిశుద్ధాత్మ దేవుడు అలా చెప్తున్నాడు. అప్పటికి వయసు ఎంతట, సుమారు 100 ఏండ్ల వయసు. రమారమి 100 ఏండ్ల వయసు వాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. అంటే ఫస్ట్ నీకు పిల్లలు పుడతారనగానే దేని చూసుకున్నాడు ఆయన, ఏటి మొత్తం ముడతలడిపోయింది. ఆయన వచ్చేయమంటున్నాడు, అసలు నీ సంతానం మామూలుగా ఉన్నది ఇసుకరేణులు అంటున్నాడు. ఏమన్నా మాట్లాడుతానండి, ఇప్పుడు యవ్వనంగా పెళ్ళైన పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఒకటో గర్భమో రెండో గర్భమో పోతాయి. పోయినప్పుడు వాళ్ళ మొహాలు చూడండి మీరు, నా జీవితం ఇంక అయిపోయింది, నాకేదో జరిగిపోయింది, ఇంకా అసలు వాళ్ళు తేరుకోవడానికి నెలలు పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి వయసు అయిపోయిందా, ఎంత వయసు ఉంది, ఎంతమంది పిల్లలకి అనొచ్చు. ఇప్పుడు వీళ్ళే 1-2 ఏదో తేడా అయ్యేసరికి డల్ అయిపోయి బలహీనం అయిపోయి ఎవడ మొహాలు పక్కకు పెట్టేసుకుని నీరసం అయిపోతే, ఇప్పుడు అబ్రహాం గారికి ఏజ్ ఎంత చెప్పండి, అబ్రహాం గారి వయసు ఎంత, 100 ఏళ్ళు ఆయనకి. నువ్వు ఒకడో కాదు బాబు, ఇద్దరో కాదు బాబు, ఆకాశ నక్షత్రాల్లో నీకు పిల్లలు పుడతారంటే ఎలాగుంటుంది. ఇదే డైలాగ్ ఇప్పుడు యవనస్తుడికి చెప్పమానండి, వచ్చి దేవుడు నమ్ముతాడు నమ్మడా? బాగా ఆలోచించాలి. నిండు యవ్వనంలో ఉన్న యవనస్తుడి దగ్గర ఇప్పుడే నీ జీవితం స్టార్ట్ అయింది అన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు అబ్రహాం నీ జీవితం స్టార్ట్ అయింది అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు ఆశీర్వాదాలు, ఇప్పుడు నీ సంతానం, ఇప్పుడు దేవుడు, ఇప్పుడు అభివృద్ధి, ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు. మీరు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించండి. 100 ఏళ్ళు వద్దు, ఒక 80 ఏళ్ల ముసలాయన దగ్గరికి వెళ్ళి దేవుడికి ఇప్పుడు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, లే పద అనండి, ఏమంటాడు చెప్పండి? అవన్నీ మాటలు నేసాను ఆయన, ఇప్పుడు ఏ కాలు పైకి లేకటం లేదు, అవన్నీ అవ్వలే బాబు వెళ్ళరా అంటాడా అండ? మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు లేదు అబ్రహాముని? నేను ప్రాక్టికల్గా ఆలోచించాను. రమారమి 100 ఏండ్ల వయసోడి దగ్గరకు వచ్చి నీకు పిల్లలు పుడతారు, నీకు ఆశీర్వాదం వస్తుంది, వాళ్ళ పిల్లల్ని నువ్వు చూస్తావు, నీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఎవడండి నమ్ముతాడు? ఇవి నమ్ముతారా? రమారమి చూడండి, 100 ఏండ్ల వయసు గలవాడే ముందు తన శరీరాన్ని చూసుకుంటే అది బలహీనం అయిపోయింది, మృతతుల్యం అయిపోయింది. నెక్స్ట్ శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించుకున్నాడు. ఇక్కడ ఆగాలి. అబ్రహాము ఆలోచించాడు. దేవుడు చెప్పిన మాటను ఆలోచించాడట. దేవుడు చెప్పిన మాటను అబ్రహాము ఏం చేశాడు? ఆలోచించాడు. కనీసం మనం ఆలోచిస్తామా? పాసిబులా ఇంపాసిబులా? నమ్మటం అలాగ ఉంచండి, ఫస్ట్ ఆలోచించాలి కదా. ఎవరైనా ఆలోచిస్తారండి? ఆలోచన శక్తి ఈరోజు మనిషికి లేదు. ముందు అబ్రహాం ఆలోచించుకున్నాడట. ఏం ఆలోచించుకున్నాడు? దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానంటున్నాడు, నేను వీక్ అయిపోయాను. ఒకసారి వాళ్ళ ఆవిడ గారిని చూసుకున్నారట. వాళ్ళ ఆవిడ గారు ఎలాగున్నారు?
సారా గర్భం కూడా ఉడికిపోయింది, ఇక పిల్లల పుట్ర క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీ సంతాన ఇసుక రేణువులు ఎలాగుంది డైలాగు? మీరు ప్రాక్టికల్గా ఆలోచించారు లేదో? ఇంపాసిబుల్. అబ్రాహాం ప్లేస్లో మీరు ఉంటే అవుతుందా? నమ్ముతారా? నమ్మరండి. నేను చెప్తున్నాను, ఏమని అబ్రహాము తప్ప ఎవరు నమ్మరండి. అబ్రహాము తప్ప ఎవరు నమ్మరు. అందుకే ఆ కల్దీ ప్రాంతంలో అంతమంది ఉంటే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? నాకు తెలుసు బాబు నువ్వు నమ్ముతావని, లాక్కొచ్చి అక్కడి లాక్కొచ్చాడు అక్కడి నుంచి. మీ కుటుంబాల్లో చాలామంది ప్రభువుని నమ్మని వాళ్ళు ఉంటారు, అసలు ప్రభు తెలియని వాళ్ళు కూడా ఉంటారు మీ కుటుంబాల్లో. మిమ్మల్ని ఎందుకు లాక్కొచ్చేసారంటే ఎక్కడో మీ మీద కాస్త దేవుడికి నమ్మకం, నమ్ముతారు వీళ్ళు, చేస్తారు వీళ్ళు. అందుకే ఆ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ దేవుడు నమ్మకపోయినా మనల్నే నమ్మకంగా ఎందుకు పట్టుకొస్తాడంటే మనం అంటే నమ్మకం. మా కుటుంబంలో ఎవరు ప్రభు నమ్మలేదు, నేను వచ్చేసరికి ఎవరికి తెలియదు దేవుడు, అందరూ అడిజన్లే ఇప్పటికీ స్టిల్. ఆయన నన్ను పట్టుకొచ్చాడు, కాస్త నమ్మకం, ఏదో దేవుడు వాక్యాన్ని నమ్ముతామని. అక్కడి నుంచి అబ్రహామును పట్టుకురావడానికి గల కారణం ఏంటంటే ఈ కొడుకైతే నేను ఏది చెప్తే అది చేస్తాడు, నమ్ముతాడు. మొదట నమ్ముతాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి, శారాయి గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించాను కానీ అన్నాడు. చూసారా? ఆలోచించుకున్నాడు కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక అండర్లైన్ చేయండి. గర్భాలు ఉడికిపోయినా, ముసలితనం వచ్చేసినా, ఏదైనా అంటే భూమి మీద నా జీవితం ఎలా ఉందన్నది నాకు అనవసరం. నా జీవితంలో దేవుడు ఏదైనా చేస్తానని చెప్పాడంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎలాగుంది ఇది? ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకుని మీరు మీ జీవితంలో పెట్టుకోండి. నేను దేవుడి కోసం ఈ పని చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేయగలను. కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా వస్తాడు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది విశ్వసిస్తారండి? ఎంతమంది నమ్మగలుగుతారు దీన్ని? ఈయన కలంగర్ అనుకుంటా ఒక మాట చెప్పాడు, అబ్దుల్ కలంగర్. కలలు కనండి, వాటిని మీరు సాకారం చేసుకోండి. ఎవరు చేసుకుంటున్నాడు? కలలు కనేసి నిద్రపోతున్నారు దుప్పటేసుకుని. మీకు తెలుసా? యువత మీద ఒకడు ఒక పోస్ట్ రాశాడు. వాడు తెల్లవారు లేచి అనుకుంటాడట, నేను జీవితంలో అలాగే సెటిల్ అయిపోవాలి, నేను జీవితంలో చాలా సాధించాలనుకుంటాడట. తెల్లవారు బెడ్ మించి లేచినప్పుడు లేవంగానే ఫోన్ పెట్టుకుంటాడట. 2 గంటలు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతుందట. ఈలోపు అమ్మాయి ఫోన్ చేస్తున్నట్లు, ఎవరో అమ్మాయితో ఊరంపబడి తిరుగుతున్నాడట. సాయంత్రం అవుతున్నట్టు ఇంటికి వస్తున్నాడట. పడుకునేటప్పుడు సెల్ ఫోన్ మళ్ళీ ఇలా పెట్టుకుని అనుకుంటున్నాడట, ఏమని? నేను జీవితంలో ఎలాగైనా సరే సెటిల్ అయిపోవాలనుకుని నిద్రపోతున్నాడట. మళ్ళీ రేపు తెల్లారు లేచి మళ్ళీ సేమ్ రొటీనే. ఈడెప్పుడు సెట్ అవుతాడు చెప్పండి? కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అన్నాడు అబ్దుల్ కలాం. విషయం ఏంటి తెలుసా? నువ్వు ఏ కల కన్నా ఆ కళ నెరవేరాలంటే నీ వెనకాల ఉండాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. అది అబ్రహాంకి తెలుసు. దేవుడు మాట ఇచ్చాడు అంటే నా శరీరం మృతతుల్యమైపోయినా, నా భార్య గర్భం ఉడికిపోయినా దేవుడు చేస్తాడని మాట ఇచ్చాడంటే దాన్ని చేస్తాడు. ఆ కింద ఒక మాటను చూసారా? సందేహింపక. ఇక్కడ పట్టుకుంటాను, వచ్చే వారం చెప్తాను. అబ్రహాము సందేహించలేదు, కానీ బైబిల్లో ప్రారంభంలో భక్తులుగా పిలువబడిన వాళ్ళే చాలామంది సందేహించారు తెలుసా? నమ్మలేదు దేవుడిని, చాలా సందేహాలు పెట్టుకున్నారు. అంతమంది భక్తులు ఉండగా దేవుడు అబ్రహాముని ఎందుకు తండ్రిని చేశారని నాకు తర్వాత అర్థమైంది. మిగతా భక్తులందరికీ ఎక్కడో చిన్నగా దేవుడి మీద సందేహం ఉంది, కానీ అబ్రహాంకి ఏమాత్రం లేదు. అందుకే ఆయన ఏం చేశారంటే విశ్వాసులందరికీ తండ్రి. నువ్వే డాడీ బాబు, నీ తర్వాత ఎవడైనా అన్నాడంతే. సందేహం ఉంటుందా దేవుడి మీద అంటే? ఉంటుంది. వచ్చే వారం సందేహపడిన భక్తులను చూపిస్తాం. ప్రార్థన చేసుకుందాం.